కొత్త జిల్లాలు సరికొత్త ఆశలు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తేల్చేసింది కూటమి ప్రభుత్వం. 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు అన్నమయ్య జిల్లా పరిధిలో మార్పులు చేర్పులు చేసింది. రాయచోటి జిల్లా కేంద్రం విషయంలో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, భావోద్వేగాల కోసమే పోలవరం జిల్లా ఏర్పాటు చేసినట్లు వివరించింది. 17 జిల్లాల్లో 25 మార్పులు. ఇప్పటిదాకా 26 జిల్లాలుగా ఉన్న ఏపీని 28 జిల్లాలు చేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాల్ని ఏర్పాటు చేసింది. మార్కాపురం జిల్లాలో మార్కాపురంతో పాటు ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలుంటాయి. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఉంటుంది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చింది ప్రభుత్వం. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య. మీరు ఒక ప్రాంతానికి ఎందుకు పెడతారండి? రాజంపేట జన్మస్థానాలు అక్కడే అంటే కాదు కదా. బ్రహ్మాండ నాయకుని దగ్గర సేవ చేసినటువంటి వ్యక్తి. అందరూ అలా అనుకుని ఒక పేరు ఇవాళ ఎన్టీ రామారావు గారు ఎక్కడ జన్మించారండి? నిమ్మకూరులో. ఎక్కడ ఇచ్చారండి? అట్లా మీరు చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి. అట్లా ఉండదు. వాళ్ళకు ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకనే పెట్టారు. మదనపల్లి హెడ్ క్వార్టర్స్, బట్ ఇట్ ఈస్ అన్నమయ్య జిల్లా ఎట్ మదనపల్లి. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే పోలవరం జిల్లా ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక భావోద్వేగం కోసం తీసుకున్న నిర్ణయం అన్నారు. పోలవరం అనే జిల్లా ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకున్నాం? నిర్వాసితులకి న్యాయం జరగాలి. ఎవరైతే ఈ ప్రాజెక్ట్ వాళ్ళను ఆ ప్రాంతాల్లో వదిలేసుకుని వాళ్ళు ఈ ప్రాంతాల్లోకి వస్తున్నారో, సీతాపట్నం ఇటువంటి ఏరియాస్లో, వాళ్ళకి అటాచ్మెంట్ ఉండాలి. ఆ ఎమోషనల్ కాంటెక్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నాం. సో పోలవరం జిల్లా అనేది పోలవరం లేదు కానీ అయినా కానీ మీరు పెట్టారనేది ఆ వాదానికి అసలు ఎక్కడ కూడా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇట్ ఈస్ ఓన్లీ టు కీప్ దట్ ఎమోషనల్ అటాచ్మెంట్. మరోవైపు రాయచోటి నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రాన్ని మార్చడంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని బుజ్జగించిన చంద్రబాబు రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కేబినెట్ సమావేశం తర్వాత కూడా భావోద్వేగంతో రాంప్రసాద్ రెడ్డి వెళ్లిపోయారు. మరోసారి పిలిపించుకొని బుజ్జగించిన సీఎం చంద్రబాబు భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఇటు రాజంపేట, ఇటు రాయచోటి వాసులు పట్టు విడవకపోవడంతోనే మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డ ప్రతిసారి పునర్విభజన సరికాదన్న ఆయన ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటేనే మార్పులు చేయాలన్నారు. జిల్లాలను విభజన చేసేటప్పుడు 2 విషయాలను ప్రాతిపదికగా తీసుకోవాలా. ఒకటి పరిపాలనా సౌలభ్యాన్ని తీసుకోవాలా, ఒకటి ప్రజల మనోగతాన్ని ఆలోచించాలి. ఈ 2 విషయాలు పరిగణనకు తీసుకొని విభజన చేయాలి. పరిపాలనా సౌలభ్యం వేగవంతంగా ప్రజలకు అందుతుందన్నప్పుడు ఎక్కడ ఏ ఊళ్ళను కలపాలనో ఆ ఊళ్ళో కలపాలి. రెండవది ఆ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారని కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకోవాలి. ఇవి 2 తీసుకునే చేయాలి తప్ప తమ ఓట్లకు అనుకూలంగానో, తమ సీట్లకు అనుకూలంగానో, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదానికి, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేదానికి ఇది తీసుకుపోయి ఆడగలుగుతా, అది తీసుకుపోయి ఏడగలుగుతారంటే ఇదంతా సంకుచితమైన స్వభావం. ఎవరి అంచనాలు, ఆలోచనలు ఎలా ఉన్నా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఏపీలో కొత్త జిల్లాల్లో మార్పులు చేర్పులపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాబోయే రోజుల్లో ఏ రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయో చూడాలి.